అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన దేవుడు బలిని కోరు దేవుడు కాదు, కనికరమును కోరే దేవుడు. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అనేక మంది రోగులను చూసి వారి మీద కనికరపడి స్వస్థపరిచారు. భోజనం లేక ఉన్నప్పుడు వారి మీద కనికరపడి 5,000 మందికి ఆహారం పంచిపెట్టారు. ఈ లోకంలో ఉన్న ఆయన బిడ్డలమైన మనలను కనికరించి ఆదరించడానికి తన ఆత్మను అనగా పరిశుద్ధాత్మను మన యొద్దకు పంపారు. ప్రతి శోధనలోను, శ్రమలోను, కన్నీటిలోను, వేదనలోను కనికరించి ఆదరించే దేవుడు మనకున్నారు. అటువంటి దేవాది దేవుని మన ప్రార్థనలో అనుదినము స్తుతించుదాము. ప్రభువా, మీ కృపను బట్టి కనికరమును బట్టి దేవా మీ కొందనాలు. మీ కృప లేకపోతే ఈ లోకములో ఒక క్షణము కూడా జీవించలేము. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది. అటువంటి కృపతో మమ్మల్ని బలపరచమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడేనుగాక. పరిశుద్ధ దేవుని మందిరం.